ఫర్ ఇన్సల్టింగ్ మీ. ఇలా జరిగిన ప్రతిసారి నేను ఎదిగానని చెప్పండి. అవతలాడికి అర్థం కాదు. మిమ్మల్ని ఎవరు ఇన్సల్ట్ చేసినా వీలైనంత వరకు ఇగ్నోర్ చేయండి, సీరియస్గా తీసుకోవద్దు. ద బెస్ట్ రెస్పాన్స్ ఇస్ నో రెస్పాన్స్. మీరు ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇన్సల్టర్ లూజెస్ ద ఇంట్రెస్ట్. కొన్నిసార్లు కొన్ని ఇన్సల్ట్స్ వల్ల మనం నిజంగా మారుతాం. అవన్నీ మనకు హెల్ప్ అవుతాయి. మీ మంచి కోరుకునే వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా ఎందుకు చేశారో ఒకసారి ఆలోచించండి. అంతే చేయాలి. ఒక్కోసారి దాని రియాక్షన్ వెంటనే మనం చూడకపోవచ్చు, కానీ మన అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుద్ది. మనం కరప్షన్ చేసినా ఒక రోజు దొరుకుతాం, మర్డర్ చేసినా ఏదో రోజు జైలుకి పోతాం. ఒక ఏదో పని చేసి అరే భలే తప్పించుకున్నామే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇకపోతే ఇంకొకటి ఉంది, పాస్ట్ లైఫ్ కర్మ. ఈ లైఫ్లో ఎన్ని తప్పులు చేస్తామో మనకే తెలీదు. ఇది కాకుండా పాస్ట్ లైఫ్లో ఎలా ఏడ్చామో, ఎన్ని కథలు పడ్డామో మనకు తెలీదు. ఆ అకౌంట్స్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయో లేదో కూడా మనకు తెలియదు. కనీసం ఈ లైఫ్లో జాగ్రత్తగా ఉంటే చాలు. మీరు నెక్స్ట్ టైము చిలిపి దొంగతనాలు, చిల్లర పనులు చేసే ముందు గుర్తుపెట్టుకోండి, కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ అండ్ కర్మ హ్యాస్ ఎక్సలెంట్ మెమరీ.